కేసీఆర్ చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప. బరాబర్ తప్పే. ఏ విషయంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా? ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే ఊరుకుంటామా? సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో కేసీఆర్ చేసింది ఒప్పే. నువ్వు చేసేది ఇప్పుడు చేసేది తప్పు. ఎట్లా అంటే కేసీఆర్ ఆంధ్ర నాయకత్వం కింద మోచేతి నీళ్లు తాగుతున్న ఎమ్మెల్యేలను గుంజి తెలంగాణలో ఆంధ్ర పార్టీ ఉనికి కానీ, ఆంధ్ర పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఆంధ్ర పార్టీ నాయకత్వం కానీ తెలంగాణలో లేకుండా కథం చేసి పడేసిండు. ఆ విషయంలో కేసీఆర్కి అందరం సెల్యూడ్ కొట్టవలసిందే. లేకపోతే ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు అంటాడు తెలంగాణ పార్టీని అట్లనే సజీవంగా బతికిచ్చు. దానికి దీనికి పొందనానా? నువ్వు ఎవరిని గుంజుతానవా? బీజేపీ ఎమ్మెల్యేని గుంజుతానవా? నువ్వు బీజేపీ ఎమ్మెల్యేని గుంజితే నేను మెచ్చుకుంటాం. ఎందుకంటే బీజేపీ పార్టీ తెలంగాణకు అక్కర్లేంది. నువ్వేం చేస్తానో తెలంగాణ ప్రాంతం కోసం పుట్టిన, తెలంగాణ ప్రాంతం బలపడడానికి పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుతాను. నువ్వేం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనో లేకపోతే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేనో గుంజుతలేవు. నువ్వు అట్లా గుంజితే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పటిష్టం చేస్తుందని అనుకోవచ్చు. నువ్వు ప్రాంతం సాధించిన పార్టీని నాశనం చేసుకుంటా, ఆ ఎమ్మెల్యేలను గుంజుకుంటా, ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసుకుంటా, దానికి దీనికి పొంతన పెట్టి, దానికి దీనికి పోలిక పెట్టి నేను సమర్థించుకుంటున్నావు. సిగ్గనిపించాలి కాస్త కూడా. నువ్వు ఆ రోజు ఏడున్నావు? తెలుగుదేశంలో ఉన్నావు దొంగ. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తూ ఓటుకు నోటు కేసులో ఆ రోజు నువ్వు పట్టుబడ్డావు. అంటేనే నువ్వు చంద్రబాబుకు సంబంధించిన నిన్న వాళ్ళు ఓటుకు నోటు దొంగవు నువ్వు అని పాట వాడినలుగా. చంద్రబాబుకు తొత్తువు నువ్వు, అదే కదా మరి. చంద్రబాబుకు తొత్తుగా ఉండి ఆంధ్ర నాయకుడు చెప్పిన మిషన్లో భాగమయ్యి తెలంగాణ ప్రాంతం అప్పుడప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణ ప్రాంతాన్ని కథం చేయాలని చూసిన దొంగలు మీరు దీన్ని సమర్థించుకుంటున్నారా? ఆ రోజు కేసీఆర్ చేసింది 100కు 100% కరెక్ట్. కాకపోతే ఆ రోజే నీలాంటోడో ఇంకొకడో ఒక ప్రాంతీయ పార్టీ పెడితే బాగుండేది. మీరు పెట్టలేకపోయినలు, మీకు శాత కాదు. పైగా ఆంధ్ర నాయకత్వం కిందనో ఢిల్లీ నాయకత్వం కిందనో ఉండి ప్రాంతాన్ని మళ్ళా నాశనం చేయాలని చూస్తాను. కేసీఆర్ను బూచిగా చూపెడుతూ, కేసీఆర్ ఈ రాష్ట్రానికి బూచి ఏం కాదు. ఆయన అవినీతిని కక్కిస్తే కక్కించండి, ఒప్పుకుంటాం. కానీ కేసీఆర్ పెట్టిన పార్టీ 100% ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ. ఈ ప్రాంత హక్కుల కోసం, ఈ ప్రాంత స్వేచ్ఛ కోసం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ. దానికి నీకు పోలిక ఎట్లుంటుంది? అది ఆ పోలికే చెల్లదు. పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్. 100% అప్పుడు వేసిన పునాదులు, అప్పుడు వేసిన ఫిరాయింపులు 100% నాలాంటి ప్రాంతీయవాదిని సమర్థిస్తాడు. అది 100% సమర్థిస్తాడు. బీఆర్ఎస్ కు ఓట్లేకపోవడం ప్రజల తప్పున్నట్లు మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో కేసీఆర్ని కొంత విమర్శించవచ్చు. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా మంచి పని చేసిండు కేసీఆర్ నొడగొట్టి. లేకపోతే ఇక్కడున్న కాళ్ళు ఇక్కడికి పోయినాయి, ఇక్కడి నుంచి వెనకకే పోవిగా. ఏ దేశం పేరు మారుతాను, తెలంగాణ రాష్ట్రం పేరు కూడా మార్చేసి కేసీఆర్ రాష్ట్రం అని పెడతాను. ఆ స్థాయి కాడికి పోయింది ఆయన అప్పుడే. ఎంపీ ఎలక్షన్లో ఘోరంగా ఓడినా ఆయనకు కనువింపు కలగలే. జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరించి విద్యుత్ కమిషన్ను వేసినాం, వివరణ ఇవ్వాలని అడిగినందుకు కమిషన్ తప్పు పడతారా? ఆయనకున్న రైట్ ప్రకారం ఆయన తప్పు పట్టిండు. తప్పు పట్టడం అంటే ఇగో నువ్వే కేసులు ఉన్నావు, నీ భార్య కబ్జా పెట్టింది, నీకు అర్హత లేదన్నాడు. అంటే మనిషి మాట్లాడే అర్హతే లేదా? ఉంటుంది. అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. సత్యహరిశ్చంద్రులే అయితే నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా. మరి ముందు ఓటుకు నోటు కేసులో నువ్వు నిరూపించుకోరాదు. ఓటుకు నోటు కేసులో నువ్వు నిరూపించుకున్నాక కేసీఆర్ నాను రాష్ట్రానికి నిధుల కోసం ప్రధానమంత్రిని కలుస్తాం. రాష్ట్రానికి నిధులేమో కానీ నీ ఓటుకు నోటుకు విషయంలో మాత్రం తప్పకుండా కలుస్తాను. అవి తెర మీదకి రాకుండా జర ఇంకో 5 సంవత్సరాలు పొడిగించరు సార్ అని తప్పకుండా కలుస్తాం. ఎందుకంటే సార్ అక్కడ మేము బీఆర్ఎస్ని ఖతం చేస్తున్నాం సార్. బీఆర్ఎస్ని ఖతం చేస్తే మళ్ళీ మీకే ఉంటుంది కదా సార్ అవకాశం. నేను పోతే మీకు ఉంటుంది కాబట్టి మీరు ఓటుకు నోటు కేసును ధైర్యాన్ని ఉంటావు. నిధుల కోసం తర్వాత ముచ్చట, ఫస్ట్ నీ కేసు కోసం పోయి అయితే ఉంటావు. ఇక పాలనలో జీవన్ రెడ్డి అనుభవాన్ని వాడుకుంటాం, ఫీజు వాడుకుంటావు. కేబినెట్ విస్తరణపై ఇలాంటి చర్చలు జరగలేదు. పిసిసి కొత్త చీఫ్ ఖార్గేతో మాట్లాడినట్టు వెల్లడి. ఇది అన్నీ వచ్చిదే. కేబినెట్ విస్తరణ అసలు ఏ శాఖకు మంత్రి లేకుండా అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని నువ్వే చెప్పినావు. మళ్ళీ కేబినెట్ విస్తరణ ఎందుకు? వచ్చి మాటలు కాకపోతే